హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ వెళ్తున్నాం అనమాట. సో కూరగాయలు అయితే ఇంట్లో అన్నీ అయిపోయి ఖాళీ అయిపోయి చాలా రోజులైంది మార్కెట్కి వెళ్ళక. సో ఇది వచ్చేసి పెద్ద మార్కెట్ అండి. ఇంతకు ముందు కూడా నేను చూపించాను కదా. అక్కడ క్యాట్ చూడండి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి అట్లా వీడియో తీశాను. మాకు ఇంటికి దగ్గరలోనే కూరగాయలన్నీ పెడతారు, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా పెడతారు. సో ఇన్ని రోజులంతా అక్కడే తీసుకుంటుండే, ఊరికి అక్కడ ఏం తిరిగేది మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. క్యాట్ వెళ్ళిపోయింది. సో కూరగాయలన్నీ తీసేసుకొని ఇంకా వెళ్తున్నాం. ఆకుకూరలు తీసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. అవి కూడా తీసేసుకున్నా, పువ్వులు కూడా తీసేసుకున్నాము. ఇంకా అన్నీ తీసేసుకొని అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. పిల్లలకి స్కూల్కి పంపించేశాక వచ్చానమాట మార్కెట్కి. సో వాళ్ళు ఉంటే మాత్రం చాలా అల్లరి చేస్తారు, వాళ్ళతో భరించడం చాలా కష్టం అనమాట. సో పరిగెడుతుంటారు మార్కెట్లో. అయినా వర్షం కూడా పడుతుంది, బాగా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా వాళ్ళకి తీసుకొని వస్తే బయటకి ఇంకా ఈ చలికి జలుబులు, దగ్గులు, జ్వరాలు అన్నీ వస్తాయి అనమాట. సో అందుకే బయట తిప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే వచ్చాము. మార్నింగ్ 7 నుండి పెడతారండి కూరగాయలు. ఎప్పుడైనా సరే సండే వెళ్తాము. సండే ఎందుకంటే పిల్లలకు సెలవు ఉంటుంది కదా. సో ఫ్రీగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్తామన్నమాట. పిల్లలు కూడా తీసుకొని వెళ్ళొచ్చని. కానీ ఈసారి మాత్రం ఇంకా వర్షాలే పడుతున్నాయని చెప్పి ఇంకా పిల్లలకైతే తీసుకొని వెళ్ళలేదు. మాకైతే బాగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి, అసలు గ్యాప్ లేదు. బట్టలు కూడా ఆరడం లేదనమాట, అట్లా వర్షం పడుతుంది. చూడండి ఇంకా పడుతూనే ఉందన్నమాట మార్నింగ్ నుంచి ఇదే పని. ఇంకా ఫైనల్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా తెచ్చిన కూరగాయలన్నీ సర్దాలి. ఇంటికైతే వచ్చేసాను. నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఇంక ఇంట్లో. మా హస్బెండ్ కూడా నాకు దింపేసి అయితే వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. సో ఇప్పుడైతే తెచ్చిన కూరగాయలన్నీ సర్దాలి. పువ్వులు ఇంకా బ్యాగ్లో అయితే ఇంకా ఉన్నాయి, ఆకుకూరలోకి దీంట్లో ఇంకా వెజిటేబుల్స్, మామూలు ఫ్రూట్స్ అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇంక ఈ పువ్వులు అనమాట, సంపింగ్ పువ్వులు 10 రూపాయలకి 10 ఇచ్చాడు. అవి బాగున్నాయి అని చెప్పి ఇంకా తీసుకున్నాను. మంచి స్మెల్ వస్తాయి కదా, బాగా స్మెల్ వస్తాయి. సో దేవుడికి పెట్టడానికి అవుతుంది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటాను, ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా రొట్టెని ఇంక మధ్యాహ్నం ఏముంటుంది, నేను ఒక్కదాన్నే కదా, ఇంకా తినేసి ఇంకా అలా పడుకున్నాను కాసేపు. సో ఈవినింగ్ పిల్లలకి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు తినేస్తారు అనమాట. ఇంకేం వేయట్లేదు దీంట్లో. స్కూల్ నుండి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నారనమాట. వీళ్ళు స్కూల్ ముందు ఒక పెద్ద చెట్టు పడిపోయింది వర్షంకి. సో నేను ఫోన్ తీసుకుని వెళ్ళుంటే వీడియో తీస్తుండే, ఫోన్ అయితే తీసుకుని వెళ్ళలేదు. వీళ్ళైతే సైకిల్ తీసుకుని వెళ్ళుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుండే. ఎవరికైతే ఏం కాలేదు, కానీ చెట్టు అయితే పెద్దది పడిపోయిందండి. వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయిందనమాట. ఆ చెట్టు మీద దాటుకొని వచ్చాం ఈరోజు. మా కార్తీక్ ఇక్కడ వంట చేస్తున్నాడు, కుకింగ్. మా కార్తీక్ కూడా మ్యాగీ చేసుకుంటున్నాడు, వాడికి వాడే చేసుకుంటున్నాడు, నేనేం చెయ్యట్లే. ఇంక 2 రోజులు పోతే వాళ్ళే ఇంక చేసేస్తారేమో వంట కూడా. నేను అది కూడా నాకు కిచెన్లో కూడా రానివ్వరేమో. ఇంకా గాడి ఇద్దరు పడేస్తారు ఇంకా. అది లెగండ్రా, అర్రే చూడు ఎద్దవా నువ్వు రా, నీకు చెప్తాను నేను. ఇది కలపడం కోసమని తన్నుకుంటున్నారు ఇంకా వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా ఫైటింగే అనమాట. ఇద్దరికి అస్సలు పడదు. సో మ్యాగీ అయితే అయిపోయింది, వేసుకుంటున్నాడు వాడేని. నేను వేస్తానంటే వద్దంట, వాడే వేసుకుంటాడంట. నాకు కూడా ప్లేట్ తీసుకుని వచ్చారు, నువ్వు కూడా తినమ్మని చెప్పేసి. సో నేనైతే తిన్నాను చెప్పాను అనమాట. నాకు అంతగా నచ్చదు. నేను మామూలుగా ఆనియన్స్, టమాటా అన్నీ వేసి చేసుకుంటే, వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట. అదైతే నేను తింటాను. ఇట్లా ఒట్టిగా ఇట్లా ఏం లేకుండా తినడం నాకు ఇష్టం లేదనమాట. నేను తిన్ను, వాళ్ళకి అదే ఇష్టము. నేను వెజిటేబుల్స్ వేసినా అవన్నీ ఏరేసి పక్కన పెడతారనమాట. అలాంటప్పుడు ఎందుకు వేయడం అని చెప్పేసి వేయలేదు. ఇంకో వాటర్ వేసేసి మసాలా వేసేసి చేస్తాను. సో నేనైతే కాఫీ తాగుతున్నానండి ప్రజెంట్ అయితే. వాళ్ళైతే ఇంకా మ్యాగీ తింటున్నారు. ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆపు, చల్లేస్తుంది. ఆపునన్న ఫ్యాన్ ప్లీజ్. చల్లగా ఉంది, ఇంకేమి ఏసీలా ఉంది మొత్తం ఫుల్. ఆపు, నువ్వు ఆఫ్ చేయి ప్లీజ్. నీ విజిల్ ఆపేసి నువ్వు ఆ ఫ్యాన్ ఆపు. ఈ సాత్విక్ గడికి మ్యాగీ వేయకురా నువ్వు, ఇవ్వకో. కార్తీ నేను తిన్నాను చెప్పాను కదా.
ఇదా ఇదా అని ఎంత సరుతావు ఆ ప్లేట్లోనా? నీకే ఎక్కువ వేసుకుంటున్నావు. ఏడికి మొత్తం వేసే, అది మొత్తం వేసే సాత్విక్కి. మొత్తం నీకే కదా వేసారు, మొత్తం నీకే వేస్తాడు. ఇంకెక్కడుంది? ఇద్దరికి సమానం అయిపోయింది. చేతిని ఇచ్చి రకాల ఊర్చుకుంటాడు ఆడని, తినే రకాల అయితేని. చాలామంది అయితే నాకు ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో అయితే కామెంట్ అయితే చేస్తున్నారు, మీ అత్తయ్య వాళ్ళు మీ ఇంటికి రారా అని చెప్పేసి. సో మా అత్తయ్య వాళ్ళు మా ఇంటికి ఎందుకండి రారు? వస్తారండి మా ఇంటికి కూడా. అక్క వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉండి వస్తారు. ఇక్కడికి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ పైన అనమాట బెడ్రూమ్స్ అవి మాకు. సో ఎక్కి దిగాలంటే మా అత్తయ్యకి చాలా కష్టము. పడుకోవడానికి ఎక్కాలి, మళ్ళీ దిగాలి, అది ప్రాబ్లం అనమాట. అయినా సరే అత్తయ్య మామయ్యకి అయితే ఇన్వైట్ చేస్తాము, వస్తారు మా ఇంటికి కూడా. మా ఇంట్లో కూడా కొద్ది రోజులు ఉంటారనమాట. సో కొద్ది రోజులు అక్క వాళ్ళ ఇంట్లో ఉండాక తర్వాత మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా ఉంటారనమాట. నా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి. కార్తికేయ, సాత్వికేయ, సాత్విక్, కార్తిక్. మా కార్తిక్ పేరు తిక్కలోడు, మా సాత్విక్ పేరు ఏంటి? ఏం పెడదాం? నీ మొహం మ్యాన్, సూపర్ మ్యాన్. తోటకూర ఫ్రై అయితే నేనైతే ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. సో తోటకూర ఫ్రై కోసం అని చెప్పి ఒక ఉల్లిపాయను, కొంచెం కారం, మనకి ఎంత సరిపోతుందో అంత కారం, నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు ఒక 12 వేసుకున్నాను. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. కొంచెం గాడగాడగానే పట్టుకోవాలి, బరకగా ఉండాలి కొంచెం. సో ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాము. పోపులన్నీ వేసుకున్నాను అనమాట. ఇందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూర అండి. నేను ఆల్రెడీ 3 times 4 times కడిగాను, కొద్దిగా ఇసుక ఎక్కువ ఉండే. సో కడిగేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ వాటర్ వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తోటకూర ఇందులో వేసుకోవాలి. ఫ్రై అయ్యి ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చింది చూడండి, అట్లా రావాలి. సో అప్పుడు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ తోటకూర ఏమో ఇందులో వేసుకోవాలన్నమాట. నేను ఒక్కసారి ట్రై చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. అప్పటి నుండి మా హస్బెండ్ ఏమో తోటకూర ఫ్రైయే చెయ్యు అనేసి అంటున్నారనమాట. చాలా ఇష్టంగా తిన్నారు ఈ ఫ్రై మాత్రము. అందుకనే ఎప్పుడైనా సరే తోటకూర తీసుకొని వస్తుంటారు అనమాట. ఒక 2 daysకి ఒకసారి అయినా సరే తోటకూర అయితే తీసుకొని వస్తారు చేయమని చెప్పేసి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను సాల్ట్. పసుపు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు కలిపేసి కాసేపు మూత పెట్టుకుంటే కొద్దిగా మగ్గుతుంది, వాటర్ అంతా దిగుతుంది కదా, వాటర్ అంతా ఇంకిందాకా ఉంచాలి. నేనైతే కలిపేసి ఇగోండి మూత పెడుతున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గాక మళ్ళీ చూపిస్తాను మీకు. తోటకూరలో చూడండి ఎంత వాటర్ దిగిందో. వీడియో తీస్తుండగా కరెంట్ అయితే తీస్తాడండి, కరెంట్ లేదు. ఛార్జింగ్ లైట్ అయితే ఉంది, అది ఎక్కువ లైటింగ్ రావట్లేదు. నా వీడియో కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. చూడండి తోటకూర ఫ్రై చేస్తుంటే ఎట్లా అయిపోయింది. వీడియోకి ఇలాంటి కష్టాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఏం చేస్తాం. ఒక చిన్న సైజు టమాటా తీసుకొని కట్ చేసేసి చిన్న ముక్కలుగా ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను అనమాట. టమాటా ఒక చిన్న టమాటా తీసుకొని కట్ చేసేసి ఇగోండి ఇందులో వేసుకున్నాను అనమాట టమాటా ముక్కలు. సో ఈ విధంగా ఎంత వాటర్ వచ్చిందో చూడండి కూరలోన. ఈ వాటర్ అంతా ఇంకాలన్నమాట. ఒక చిన్న టమాటా అయితే సరిపోతుందండి. ఎంత వాటర్ వచ్చేసిందో ఫుల్గా. మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. కరెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత చూడండి ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట ఇందులో.
సో ఇప్పుడైతే కుకింగ్ ఇంకా అవుతూ ఉంది, చూస్తూ ఉండండి. ఇటు సైడ్ అయితే రైస్ కుక్కర్లో పెడుతుండే, కానీ కరెంట్ లేదని చెప్పేసి ఇంకా స్టవ్ పైన తప్పేలా పెట్టేశాను అనమాట. పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు, వాళ్ళు వచ్చేసరికి అయితే టైం పడుతుంది, 8:30 అవుతుంది అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి అయితే నేను వంట చేసేసి రెడీగా ఉంచితే తినేసి పడుకుంటారు హ్యాపీగా. ఇంకా మార్నింగ్ అయితే త్వరగా స్కూల్కి అయితే వెళ్తారనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఓరే ట్యూషన్ నుండి ఇంక ఇప్పుడు వచ్చిన స్టార్ట్ చేసినవరా, అన్నం తినాలి ఇప్పుడు, అవెందుకు బూస్ట్ ఎందుకు ఇప్పుడు? అయితే ప్రశాంతంగా భోజనం చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. తోటకూర రెసిపీ అనమాట, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.